హలో హాయ్ అండి. మేము ఈరోజు ఒంటిపల్లిలో కంబి కట్టడానికి వచ్చాము. మేము బయలుదేరింది కాస్త లేట్ అయింది, అందుకోసం ఎండ కొంచెం ఎక్కువగా ఉంది. మన ఆంజప్ప కంబి స్టైట్ చేస్తూ ఉన్నాడు. గోవిందరాజులు అయితే పట్టుకొని నిలుచుకున్నాడు. వాళ్ళకి కంబి బండలు ఇస్తే స్టైట్ చేస్తారు. అందుకోసం నిలబడి ఆంజప్పకు ఒక్కొక్క కంబి ఎత్తిస్తున్నాడు. వినోద్ అయితే అక్కడ ఇటో తిరుగుతూ ఉన్నాడు. చూడండి, హాయ్ చెప్తా ఉన్నాడు మనకి. చూడండి, కంబి స్టైట్ చేసినాము. ఇలా కంబి స్టైట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత మాత్రం కంబి స్టైట్ చేసుకోవాలి. ఇక్కడ మామ ముంట్రత్తం కంబి స్టైట్ చేసిన దాన్ని మట్టం పెట్టి లెవెల్ చేస్తున్నాడు. మొత్తం కంబి మొత్తం కౌంట్ చేసి మొత్తం మట్టం పెడతా ఉన్నాడు. మట్టం పెట్టి తర్వాత మెజర్మెంట్తో మార్కులు వేసుకొని కట్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా మట్టం అనేది పెట్టుకుంటూ ఉన్నాడు. మట్టం పెట్టి చూస్తూ ఉన్నాడు, ఏమైనా చెప్తారా ఏమో అనేసి. మట్టం పెట్టినారు, అందుకోసం మళ్ళీ లేచి వస్తూ ఉన్నాడు. చూడండి, వీళ్ళు గారు మేస్త్రులు జల్లి పోస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా దూరంగా ఉన్నందుకు దగ్గరగా తెచ్చి జల్లి పోసుకుంటూ ఉన్నారు. బండి రావడానికి ఇబ్బందిగా ఉంది. చూడండి, చిన్న చిన్న సందుల్లో బండ్లు రాదు, అందుకోసం కొంచెం దూరంగా ఉన్నదాన్ని దగ్గరికి తెచ్చేసుకోవాలి. మాకు కూడా కంబి కొంచెం దూరంగా ఉంది, అయినా దగ్గరికి తెచ్చేసుకొని స్టైట్ చేస్తూ ఉన్నాము. గోవిందరాజులు నీళ్ళు తాగుతూ ఉన్నాడు. మామ ఆల బ్లాక్ తూకి బల్లాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆల బ్లాక్ దింపుతూ ఉన్నాడు. మళ్ళీ వినోద్ అయితే కంబి ఒకటే బండలు తీసి పక్కన పెడుతున్నాడు. చూడండి, ఇప్పుడైతే వినోద్ పట్టుకున్నాడు బండల్ని, కంబిని నిలుచుకొని. గోవిందరాజులు స్టైట్ చేస్తూ ఉన్నాడు. లివర్తో స్టైట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొత్తగా వచ్చే లేబర్లకి, పని వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం పక్కన సీనియర్లు చూడండి, ఊరి పక్కన రైల్ రోడ్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. కొంచెం సౌండ్, ఇంటి పక్కన ట్రాక్ ఉన్నందుకు కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తుంది. నైట్లో అయితే నిద్రపట్టే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది చాలా రోజుల నుంచి. మొత్తం చూడండి, రైలు వెళ్తూ ఉంది. ఏదేమైనా పల్లెటూర్లలో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, చూడడానికి మంచి ప్లేస్లో కొబ్బరి తోట, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఇలియాజ్ అయితే చూస్తూ ఉన్నాడు, చేతులు నల్లగా అయిపోయిందిరా అనేసి చెప్తున్నాడు. వీళ్ళు ట్రాలీ పిచ్చేసుకున్నారు, రాట్లం లాక్కోవడానికి. చూడండి, బీమ్ కట్టినాము. దీన్ని బీమ్స్ అంటాం. ఇది కట్టి చూడండి, పంట పొలాలు మొత్తం వరి మళ్ళు, వరి నాట్లు వేశారు. కొన్ని పొలాల్లో చెత్తగడ్డి కూడా తీస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, చుట్టూ పంట పొలాలు, పచ్చగా పంట పొలాలు ఉన్నాయి. మధ్యలో ఊరు ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, ఇదే ఊరు ఒంటిపల్లి. మేము కంబి పని చేసేది ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో, అందుకోసం మొత్తం సిద్ధం చేసుకున్నాం. చూడండి, టవర్ నెట్వర్క్ కోసం, రైల్వే నెట్వర్క్ కోసం అది పెట్టినారు. చూడండి ఎంత బాగుందో. మొత్తం 2 ఫ్లోర్లు, ఫస్ట్ ఫ్లోర్ 1 ఫ్లోరు అలాంటి ఇండ్లు ఉన్నాయి. పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, అందరూ పైకైతే వచ్చాము పని చేయడానికి. పని చేసాము, కాసేపు పని చేసి
వెళ్దామనేసి వచ్చాము. మొత్తం పనిచేసి బిల్డింగ్ మీద అందరం ఉన్నాము. మా టీమ్మేట్స్, కంబి పని టీమ్మేట్స్ అని చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా అందరం ఈరోజు కలిసి పని చేస్తున్నాము. ఇది 30కి 40 బిల్డింగ్ ఉంది. చూడండి, ట్రైన్ వెళ్తూ ఉంది. అప్పుడప్పుడు ట్రైన్లు వెళ్తూనే ఉంటాయి. సౌండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ట్రాక్ పక్కనే ఉంటుంది ఇండ్లు. చూడండి, బ్లూ కలర్ ట్రైన్ వెళ్తూ ఉంది. ఇది రైల్వే ట్రాక్, చెన్నై టు బెంగళూరు రైల్వే ట్రాక్ అండి. ఇక్కడ ఒంటిపల్లి. చూడండి, మేము కంబి కట్టినాము. కంబి కట్టేసి అందరూ నిలుచుకొని చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు వంకొని పనిచేస్తూ ఉన్నారు. వినోద్ అయితే బైండింగ్ వైర్ తీసి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, నా చేతిలో కూడా బైండింగ్ వైర్ ఉంది. ఇది హుక్ ఉంది, బైండింగ్ వైర్ వేసి తిప్పడానికి పెట్టుకున్నాం హుక్కు. ఇలాంటి వాటితోనే మాకు పని. కంబి పని అంటే ఇలాగే ఉంటుంది. చూడండి, రూప్ స్లాబ్ కడతా ఉన్నాం. కట్టేసినాం కూడా కొంచెం, ఇంకా కొంచెం ఉంది. చూడండి, ఇది కంబి పని తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎలా కట్టాలి ఏమి అనేసి కొంచెం మీకు కూడా తెలిసింటే కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అందరినీ చేసుకోమని కోరుతున్నాము. చూడండి, చుట్టూ పంట పొలాల మధ్యన ఇల్లు, ఊర్లు. అదే ఊరండి, పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఊర్లు. పల్లెటూరులో వచ్చే గాలి, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, మా వీడియో అయితే చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, కనీసం షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఎవరికని కొంతమంది. అదే సీనియర్లు అయితే ఎవరైనా వీడియో పెడితే వాళ్ళకైతే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్లతో కామెంట్ పెడతా ఉంటారు, లైక్ మీద లైక్లు కొట్టి. చూడండి, భోజనానికి వచ్చినాము. మధ్యాహ్నం భోజనం తినడానికి వచ్చినాము. వైట్ రైస్, SAS పేపర్ అరిటాకు మీద వైట్ రైస్ వడ్డించారు. వైట్ రైస్ ఉంది. పక్కనే గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉంది. చూడండి, పప్పు, సాంబార్. పక్కన గ్లాసులు ఇచ్చినారు అందరికీ. వినోద్ అయితే మొబైల్ చూసుకుంటూ భోజనం చేస్తుంటాడు. మునక్కాయ తింటున్నాడు. అప్పలం వడ్డిస్తున్నది అక్క. అందరికీ ఒకటి అప్పలం. చూడండి, కరకరలాడే అప్పలం వేసుకుని మన ఇలాజ్ అయితే చూడండి చూస్తున్నాడు, తింటున్నాడు భోజనం. ఓకే, భోజనం చేస్తాం. మళ్ళీ భోజనం చేసిన తర్వాత యథావిధిగా కాసేపు ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ పనికి వెళ్ళాలి. పనికి వెళ్తాం. చూడండి, బిల్డింగ్ మీద మళ్ళీ వచ్చాము. మామ చెప్తా ఉన్నాడు తొందరగా అయిపోవాలనేసి, అందుకోసం పని చేస్తూ ఉన్నాము. చూడండి, ఆంజప్ప టేప్ జేబులో పెట్టుకున్నాడు, చాక్ పీస్ చెవు దగ్గర పెట్టుకున్నాడు, చెవు మీద. చూడండి, పంట పొలాలు మాత్రం చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, రాట్లం పిచ్చేశారు. చుట్టూ పంట పొలాలు. వర్షాకాలం వస్తే పంట పొలాలు చుట్టూ పచ్చని పైర్లతో కలకలలాడుతూ ఉంటుంది. చూడండి, ఇలాజ్. చూడండి, సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించే టైంకి ఉన్నారు. అక్కడే వర్క్ చేస్తున్నాము. ఇంకాసేపు వర్క్ చేసుకొని ఇంటికి బయలుదేరాలి.
ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది, మళ్ళీ రేపు రావాలి. చూడండి, చూడడానికి పచ్చని పైర్లు మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. టవరు రైల్వే ఎలా ఉందో దాదాపు 300 ఫీట్ ఉంటుంది. ఓకే, ఒకసారి కామెంట్ చేస్తారని ప్రతి వీడియోకి చూడండి, లైక్ చేసి సాయంత్రం భావిస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో షేర్ చేస్తారని, అందరు ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో షేర్ చేసుకున్న వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఓకే, బాయ్.